శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, నవమి తిథి రాత్రి 10:38 వరకు, తదుపరి దశమి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:51 వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 8:57 వరకు, తదుపరి విష్కంభ యోగం. తైతులకరణం ఉదయం 11:26 వరకు, తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు ఉదయం 7:51 నుండి 9:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:34 వరకు. వర్జ్యం రాత్రి 8:58 నుండి 10:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు వారం బుధవారం. బుధారిష్టేత సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే అని చెప్తుంది శాస్త్రవచనం. బుద్ధి ప్రేరేపించి సద్బుద్ధిని ప్రసాదించేటటువంటి వాడు నవగ్రహాలలో 4వ గ్రహమైనటువంటి బుధుడు. అటువంటి ఈ బుధుడికి అధిష్టానం శ్రీ మహావిష్ణువు. ఈనాడు విష్ణు సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ చేయటం వల్ల, విష్ణు దర్శనం చేయటం వల్ల, పారాయణ చేసేటటువంటి అవకాశం లేనివాడు కనీసం విష్ణు స్తోత్రాలను శ్రవణం చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఈనాడు మరొక విశేషం ఏమిటంటే, శ్రీరామచంద్రుడి ఆవిర్భావ తిథి అయినటువంటి నవమి కనుక రామరక్షా స్తోత్ర పారాయణ కనుక చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈనాడు కొన్ని రాసుల వారు, ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, బృహస్పతి ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ రాసుల వాళ్ళు, అనగా వృశ్చిక రాశి, మీనరాశి, ఈ రాసుల వాళ్ళు ఈ రోజున ప్రత్యేకించి నారాయణ పంజర స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసి ఏదైనా విష్ణు ప్రతిమకు యథాశక్తిగా తులసీ దళాలతో అర్చన చేసి పానకాన్ని కనుక నివేదన చేసినట్లయితే సంకల్ప సిద్ధి కలుగుతుంది. దాంతోపాటు బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి దోషం కూడా పరిహరింపబడుతుంది. ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు, అవివాహితులు ఈ నవమి బుధవారం ఈ మేలు కలయిక ఈ వైశాఖ మాసంలో, ఎందుకంటే మనందరికీ విదితమే ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. అటువంటి ఈ మాసంలో అశ్వత్థ ప్రదక్షిణ, అశ్వత్థ ఆరాధన అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, అది కూడా సూత్రప్రోక్తంగా అంటే సూత్రం పోస్తూ ప్రదక్షిణ చేసేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. ఆ విధంగా చేసి రావి చెట్టు ప్రారంభంలో ఆవు పేడతో అలికి చక్కగా అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపైన దీపారాధన చేసి యథాశక్తిగా ఏదైనా విష్ణుపారాయణ చేసి ఆ అశ్వత్థ వృక్షాన్ని కనుక అర్చన చేసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహానికి సంబంధించిన, బుధగ్రహానికి సంబంధించినటువంటి దోషం పరిహరింపబడి అవివాహితులకు వివాహము, నిస్సంతవులకు సంతానం కలుగుతుంది అని పరిహార శాస్త్రాది గ్రంథాలు మనకి ప్రత్యేకించి చెప్పబడుతున్నాయి. శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్తోత్రపారాయణ పరిపూర్ణంగా అంటే చేయలేనటువంటి వాళ్ళు, సమయం లేనటువంటి వాళ్ళు స్వామి యొక్క దివ్యమైనటువంటి నామమైనటువంటి వాసుదేవనామం లేదా నారాయణ నామాన్ని యథాశక్తిగా జపం చేసినా సరే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వాసనాద్ వాసుదేవస్య వాసిదంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనే శాస్త్రవచనం. సర్వభూతాలకు ఆధారభూతమైనటువంటి వాసుదేవుడి యొక్క ఆరాధన పరిపూర్ణమైనటువంటి ఫలాలను అందజేస్తుంది. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమన్నారాయణోర్ విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని విష్ణు సహస్రనామం చెప్పినటువంటి మాట. అటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఈనాటికి మాత్రమే కాబోతోందో ఆ విశేషాన్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి బుధవారం, నక్షత్రం శతభిష.
ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహు చంద్రుడు, మీనంలో శుక్ర శనులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఆలోచన సక్రమంగా ఉండేటటువంటి కారణంగా ఏ ఇబ్బందులకి గురి కాకుండా ఉంటారు. కుటుంబంలో అన్యోన్యతాభావం పెంపొందించుకునేందుకుగా ఎంతో జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. పితృపితామహంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా వెళ్ళి పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ అన్యాక్రాంతం కాకుండా ఉండేలా రక్షించుకుంటూ చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వ్యావసాయిక భూముల మీద ఆదాయం రావడం కోసం ఆ మధ్య చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించినందుకు సంతోషాన్ని వ్యక్తీకరింపజేసుకోగలుగుతారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీనారాయణల్ని పసుపు అక్షతలతో పూజించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి వస్తువులకి సంబంధించిన మరమ్మతులకి ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉండొచ్చు. యంత్రాలు, వాహనాలు, ఇతరమైనటువంటి ముఖ్యమైన గృహోపకరణ సామగ్రులు, అలాగే ఏవేవో ముఖ్యమైనటువంటి వస్తువులు అన్నీ కూడా మరమ్మతులకి నోచుకున్నటువంటి కారణంగా ఆర్థికమైన భారం పెరిగే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా విశిష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణంగా ఈ మాత్రపు ఖర్చులు వారికి ఒక ఖర్చుగా అనిపించకపోవచ్చు. కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం శరీరంలో ఇప్పటికే ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా సంధుల్లో అంటే మోకాళ్ళు, మోచేతులు మొదలైనటువంటి అటువంటి ఆ సంధుల్లో ఉండే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవన చేయడం అత్యవసరం. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు రుక్మిణీ కృష్ణుని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక్కసారి స్వదేశానికి రావాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ అది సాధ్యపడినటువంటి కారణంగా మౌనంగా ఉంటారు. అలాగే ముఖ్యులైనటువంటి బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళనకరంగా అనిపించవచ్చు. అక్కడి నుండే అంటే వారు ఉన్నటువంటి ప్రదేశం నుండే వైద్యులే కానీ అయి ఉన్నట్టయితే వైద్యులైన తాము ఔషధ సేవన చేయవలసిందిగా సూచించవచ్చు. అనుకూల పరిస్థితులే ఏర్పడతాయి కూడా. ముఖ్యంగా తమకు సంబంధించినటువంటి ఏ అనారోగ్యాలు ఉన్నాయో ఆ అనారోగ్యాలకు సంబంధించిన ఔషధ సేవని సక్రమంగా చేయడం కోసం ప్రయత్నాలను చేస్తారు తప్ప వెంటనే చేసే అవకాశం లేకపోవచ్చు. ఆ కారణంగా శారీరక అనారోగ్యం పెరుగుతూ ఉండొచ్చు కూడా. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు వటపత్ర శాయిని పూజించి వారికి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బాధ్యత నిర్వహణం చక్కగా చేస్తారు. ప్రతి వారికి కూడా కుటుంబ సభ్యులు అని కానీ అనిపించినట్టయితే వారికి ఆత్మీయులైనటువంటి వారికి అడిగినప్పుడు మాత్రమే సూచనల్ని సలహాలని ఇస్తూ చక్కనైనటువంటి తీరులో వారిని దగ్గరకు తీసుకోగలిగినటువంటి వారిగా అవుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం విశేషంగా పెరుగుతున్నప్పటికీ కూడా వాటి విషయంలో తగినటువంటి జాగ్రత్త ప్రమాణాలని తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకుంటూ అనారోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఏ విధమైనటువంటి అభియోగాలు కూడా న్యాయస్థానం దాకా వెళ్లకుండా ఉండేలాగా పరిష్కరించుకోవడం చాలా అవసరం.
ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించేస్తూ జరిమానాలు కూడా పడకుండా ఉండేలా చేసుకోగలగాలి ఈ రాశివారు. ఈ రోజున బుధవారం సందర్భంగా కర్కాటక రాశివారు రుక్మిణీ కృష్ణుని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఆర్థిక లాభంతో కలుగుతుంది. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి చర్మ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. మరింతగా అనారోగ్యం పెరుగుతూ ఉన్నటువంటి కారణంగా దాన్ని ఉపేక్ష చేయడం ఏమాత్రము సరికాదనే విషయాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఐకమత్య భావాన్ని అలాగే ఏకాభిప్రాయ సాధనని చేసుకుంటూ ఉండడం అత్యవసరం. లేని పక్షంలో వీరి ద్వారా కుటుంబ విషయాలు శత్రుజనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. రెండూ కలిపినట్లయితే మధ్యమ ఆదాయం మాత్రమే వీరికి వచ్చే అవకాశం ఉండొచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక మానసికమైనటువంటి స్థితి సక్రమంగా ఉండడంతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అద్భుతంగా ఉంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా గడపగలుగుతారు. పెద్దలైనటువంటి వారితో పరిచయం అయినటువంటి కారణంగా అనూహ్యమైనటువంటి విజయాల్ని సొంతం చేసుకోగలుగుతారు. గ్రంథ రచన చేసేటటువంటి వారు, వ్యాసకర్తలు, గాయకులు, శిల్పులు, నటులు అందరికీ కూడా మంచి అవకాశాలు లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని అంతటినీ కూడా స్థిరమైనటువంటి ఆస్తుల పెంపకానికి మాత్రమే వినియోగిస్తారు. అయితే అకస్మాత్తుగా అప్పుడప్పుడు వచ్చేటటువంటి పట్టుదల, కోపం కారణంగా ఆ ఖ్యాతిలో కొంత శాతం నష్టపోయే అవకాశం కూడా ఉండొచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రతతో పాటు ఆర్థిక వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా భద్రత కలిగి ఉండరు. శారీరకంగా అనారోగ్యంతోనే ఉంటారు. అనారోగ్యం కోసం తగినటువంటి పరిష్కార మార్గాలు తెలిసినప్పటికీ కూడా వాటిని పాటించే ఆలోచన మాత్రం ఉండదు. ఇంటిలో అనవసరమైనటువంటి సామగ్రిని తొలగించి వేస్తూ ఉంటారు. సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి దాన్ని ఆ సంస్థ అంత అనుకూలంగా లేని కారణంగా మరో సంస్థకి మార్చే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేదు ఈ రోజున. బుధవారం సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆనందంతో ఉంటారు. శారీరకంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. వ్యాపార సంస్థ మధ్యలో కొద్దిగా ఒడిదుడుకులకి గురవుతూ మందకొడిగా వ్యాపారం జరుగుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం వీరికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా దీని గురించినటువంటి వ్యతిరేకత వాక్యాన్ని పలికినట్లయితే వారికి తిరిగి సమాధానాన్ని చెప్పగలిగినంతటి ధైర్య స్థితితో వీరు ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాలను చేయడానికి శరీరం సహకరించినటువంటి కారణంగా ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉంటూ ₹1 తక్కువ ఆదాయం వచ్చినప్పటికీ కూడా దుఃఖపడకుండా వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. వ్యాపారంలో భాగస్వాములుగా చేరడానికి వచ్చినటువంటి వారిని ఎవరినీ కూడా దాదాపుగా స్వీకరించరు. అది చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన అనేది యథార్థం. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు
శ్రీ మహాగణాధిపతిని పూజించి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోవడమే కాకుండా పాత బకాయిలు వసూలై ఆర్థిక స్థితి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా అనారోగ్యంగా ఉంటారు. తాము ఏది చేసినప్పటికీ అదే సరైనదనేటటువంటి ఖచ్చితమైన నిర్ణయంలో ఉంటారు. అనుకూలమైనటువంటి వారితో అనుకూలంగా మాట్లాడతారు. ప్రతికూలమైనటువంటి వారితో అనుకూలతని చేకూర్చుకోవడం కోసం నిదానంగా మాట్లాడడం అనేది కాకుండా ప్రతికూలత మరింత పెరిగేటటువంటి తీరులో కఠినంగా మాట్లాడతారు. మాట గుచ్చుకునే తీరులో ఉండేటటువంటి కారణంగా కొత్తగా మిత్రులయ్యేవారు, కొత్తగా బంధువులయ్యేవారు, కొత్తగా ఆత్మీయులయ్యేవారు ఏ ఒక్కరూ కూడా ఉండకపోవచ్చు. కుటుంబంలో సంతానం విషయంలో మాత్రం విద్యా ప్రతిభ కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించి పానకాన్ని వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైన భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా సాగుతూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన వస్తువుల యొక్క సమూహం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అత్యాశకి పోయి అనేకమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కొనుక్కొని తెచ్చుకుని పెట్టేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఒక పక్క సంతానానికి సంబంధించిన చదువు, మరొక పక్క వ్యాపార నిర్వహణ, మరొక పక్క ఇతరమైనటువంటి వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు అన్నీ కలిసి కొద్ది ఆర్థికమైనటువంటి లోటు వీరికి కలిగే అవకాశం గోచరిస్తుంది. అన్నిటికీ మించి కుటుంబంలో మూలస్తంభంగా ఉండేటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం మధ్యమంగా ఉండేటువంటి కారణంగా మానసికమైన భయం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు ఆర్థికమైనటువంటి లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నేల పడినప్పటికీ కూడా తామే విజయాన్ని సంపాదించామనేటువంటి దృక్పథంతో ఉండొచ్చు. కుటుంబంలో అందరి మధ్య సయోధ్యభావం విశేషంగా ఉంటూ ఉంటుంది. దైవానికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళాలని, తీర్థ ప్రదేశాల్లో స్నానాలు చేసి రావాలని, అలాగే యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి దైవ కార్యక్రమాలని చేయాలని ఎన్నెన్నో ప్రయత్నాలను చేస్తారు. కానీ ఏ ఒక్కటి సఫలమయ్యేటటువంటి అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. మానసికమైనటువంటి అనారోగ్యం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఆత్మీయులైనటువంటి వారు, అలాగే దగ్గరగా ఉండేటువంటి బంధువులు అనుకూలంగానే మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి రుణం కోసం వారు కొద్దిగా ఒత్తిడి చేస్తూ ఉండే పరిస్థితి గోచరించవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుని పూజించి శనగపప్పుతో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడి ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలిగే అవకాశం వ్యాపారంలో ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలిస్తే ఏ విధమైనటువంటి జయము లభించే అవకాశం లేదు. సంతానం కాని ఉన్నట్లయితే పరీక్షల్లో అనుకున్నటువంటి శాతాన్ని సంపాదించలేకపోవచ్చు. వివాహాది శుభకార్యాలు ఏమాత్రం కలిసి రాకపోయే అవకాశం కూడా ఉండొచ్చు. తమదైనటువంటి స్థలాలని తాము సక్రమంగా సంపూర్ణంగా ప్రతినిత్యము భౌతికంగా పరిశీలించుకోలేనటువంటి పక్షంలో అవి మరో విధంగా అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. న్యాయస్థానంలో అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా వారు వ్యతిరేకమైనటువంటి దృష్టితో ఊహించే ప్రమాదము లేకపోలేదు. ఆ కారణంగా అన్నిటినీ అనుక్షణము తామొక్కరే అయి పరిశీలించుకుంటూ రావాల్సి రావడం కొద్ది ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితిలో తప్పనిసరి కావచ్చు. వృత్తిపరమైన ఆదాయం, వ్యాపారపరమైన ఆదాయం,
చక్కగా ఉంటుంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా హార్దికంగా అంటే హృదయపూర్వకంగా ధైర్యాన్ని కలిగి ఉండని కారణంగా మానసికమైనటువంటి వేదన మరికొద్దిగా ఉండే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిని నైవేద్యంగా సమర్పించినట్లయితే దృష్టి దోషం తొలగిపోవడమే కాకుండా సంపూర్ణమైన ఆర్థిక లాభం కలుగుతుంది. భూలాభంతో పాటు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. స్నానం చేసే నీటిలో ఎలాంటి వస్తువులు కలుపుకొని స్నానం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో, విశేషమైనటువంటి కార్యజయం లభిస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ప్రత్యేకమైనటువంటి వస్తువులు లేదా పదార్థాలు కలుపుకొని స్నానం చేయటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది. దీనివల్ల వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయి. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటరు, గులాబీ రేకులు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే శుక్రబలం పెరుగుతుంది. శుక్రబలం పెరిగినట్లయితే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కళారంగంలో అత్యున్నత స్థాయికి త్వరగా చేరాలంటే కొన్ని గులాబీ రేకులు, రోజు వాటర్ కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో రోజు స్నానం చేయాలి. అలాగే కుటుంబ కలహాల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లతో 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. నువ్వులు కలుపుకొని నీళ్లలో స్నానం చేస్తే క్రమక్రమంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే రోజు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు కణికలు 2 వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ధనపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే యాలకుల పొడి తీసుకొని ఆ యాలకుల పొడి నీళ్లలో కలిపి ఆ నీటిని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా ఆ నీళ్లు అయిన తర్వాత యాలకుల పొడి కలిపినటువంటి ఆ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకొని మీరు స్నానాన్ని ఆచరించినట్లయితే జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో అదృష్టం తొందరగా కలిసి రావటం వల్ల కార్యసిద్ధిని పొందవచ్చు. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి త్వరగా బయటపడాలంటే, అన్ని పనుల్లో శుభము లాభము చేకూరాలంటే 2 లవంగాలు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే శత్రువులు మిత్రులుగా క్రమక్రమంగా మారతారు. దృష్టి దోషాలు కూడా తగ్గిపోతాయి. అలాగే రోజు స్నానం చేసే నీళ్లలో 2 పాల చుక్కలు కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లేదా కొద్దిగా పెరుగు నీళ్లలో కలుపుకొని స్నానం చేసినా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పాలు లేదా పెరుగు నీటిలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. మానసికంగా ఉన్నటువంటి అశాంతిని తగ్గింపజేసుకోవచ్చు. అలాగే స్నానం చేసే నీటిలో 2 తులసి దళాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే వృత్తిపరంగా వచ్చే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఆటంకాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఆ ఆటంకాల నుంచి బయటపడి ఉద్యోగ వ్యాపార రంగాల్లో త్వరగా పురోభివృద్ధి సాధించాలంటే 2 తులసి దళాలు నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవాలంటే స్నానం చేసే నీటిలో 1 తమలపాకు వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే స్నానం చేసే నీళ్లలో గంధము లేదా చందనము కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే బాగా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా త్వరగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఒక పని బాగా కష్టం అనుకున్నప్పుడు
కొద్దిగా గంధం లేదా చందనం నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే ఈ స్నానం ప్రభావం వల్ల క్రమక్రమంగా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో త్వరగా విజయాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జాతకంలో దోషాలు ఉన్నవాళ్ళు, నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, ఆ దోషాల నుంచి తొందరగా బయటపడాలంటే గరిక పూసలు కొన్ని నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. దానివల్ల జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రత నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. కాబట్టి ఒక్కొక్క ద్రవ్యాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి సమస్యను బట్టి ప్రత్యేకమైనటువంటి వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేస్తూ ఉండండి. సమస్యల నుంచి బయటపడి శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోండి. రేపు హనుమత్ జయంతి. ఈ సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని సమస్యల నుంచి బయటపడటానికి, శుభము లాభము చేకూరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.